నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపిందెవరు? అయితే ఆయన వెనక ఎవరెవరున్నారు? ఇలాంటి సాక్ష్యాధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి. తెలుసుకోబోయే ముందు మనతో పాటు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మేడం, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు వార్తలకు వస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపింది ఎవరు, అందులో సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు బయటకు వచ్చాయి. దీని మీద మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్నీ కూడా సాక్షులందరూ కూడా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. ఈ అనుమానాస్పద మృతులు ఎందుకు జరుగుతున్నాయి? ఒకటి కాదు, రెండు కాదు. ఫస్ట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆ బాబాయి మరణ వార్త వినగానే అసలు అతను ఏ చిన్న ఒక కొంచెం దూరానికి కూడా హెలికాప్టర్ యూస్ చేస్తాడు, అందరికీ తెలుసు అది. అట్లాంటి వ్యక్తి లైఫ్లో ఫస్ట్ టైం అతను బై రోడ్డు అంత జర్నీ చేయటం, అందరూ అదే చెప్పుకుంటున్నారు. ఎందుకు తను అలా కారులో ప్రయాణించాడు బై రోడ్డు అనేది ఒకటి. ఎందుకు ఆ కారులోనే ప్రయాణించిన విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆ కారు డ్రైవ్ చేసిన వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఎలాంటి రీజన్ అంటే ఎలుక కొరికి, అది అతను చావుకు కారణం. ఇంకొక వ్యక్తి గంగాధర్ రెడ్డి, అతను ఏ విధంగా చనిపోయాడు? పురుగుల మందు తాగి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అతనంటే అతనికి కారణం అతను చెప్పింది, చనిపోబోయే ముందు పోలీసులు విచారణ అంటూ నన్ను వేధిస్తున్నారు, అందుకని చనిపోతున్నానని అతను చెప్పాడు. తర్వాత చూసుకుంటే సొంత జగన్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ గంగిరెడ్డి, అతను ఒక డాక్టరు, అతను అనుమానాస్పదంగా చనిపోయాడు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? కానీ భారతీరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గంగిరెడ్డి చావు గురించి ఒక్క మాట మాట్లాడలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి అల్లుడు, సొంత కూతురు కదా భారతీరెడ్డి, మరి ఆవిడైనా సరే ఎందుకు చనిపోయాడు తండ్రి అనేది చెప్పిందంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి కంటే ఆగంతుకురాలు, ఆవిడ అసలు చెప్పే మనిషే కాదు. అట్లాంటి వ్యక్తి భారతీరెడ్డి. ఇంకొక విషయం చూసుకుంటే ఇంకొకరు చనిపోయారు. ఎవరు? ఈ గంగిరెడ్డి కాకుండా వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తి అభిషేక్ రెడ్డి, చిన్న వయసులో డాక్టర్ అతను కూడా. వీళ్ళు వివేకానంద రెడ్డి కేసులో కుట్లు వేసింది గంగిరెడ్డి, కుట్లు వేయటానికి సహకరించింది అభిషేక్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. అతనికి మెడిసినే లేని జబ్బు వచ్చింది అనేది వాళ్ళు చెప్పిన రీజన్. అభిషేక్ రెడ్డి పాపం చాలా చిన్న వయసు, అతనికి 2 పిల్లలు అలా ఉన్నారు, ఫ్యామిలీ. అతను చనిపోయాడు రీసెంట్గా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తాజాగా చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే రంగయ్య. ఎవరు ఈ రంగయ్య అంటే వివేకానంద రెడ్డి ఇంటి వాచ్మెన్. వివేకానంద రెడ్డిని హతమార్చిన రోజు నైటు అతని ఇంటికి ఎవరు వచ్చారు, ఎవరు అతనితో మాట్లాడారు, ఏ విధంగా ఘర్షణ పడ్డారు వాళ్ళంతా, అవన్నీ కూడా ప్రత్యక్ష సాక్షి ఈ రంగయ్య. ఇతను ఈ రోజున అనుమానాస్పదంగా వాళ్ళ భార్య ఇంట్లో లేదు, ఆవిడ వచ్చేటప్పటికి అతను చనిపోయి ఉన్నాడు. ఆవిడ పోలీసులకు చెప్పింది ఎందుకు చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు అర్థం కావట్లేదు, బాగానే ఉన్నాడు, అతని హెల్త్ కండిషన్ కూడా బాగుంది అని. పోలీసులు ఈ రోజున పోస్ట్ మార్టంలో ఇది తెలియాల్సి ఉంది. ఈ విధంగా అనుమానాస్పదంగా ఈ మృతులన్నీ వస్తున్నాయి. ఇంకా మా తండ్రి చావు వెనక కారణాలు ఏంటి తెలియట్లేదు, ఆ కేసుని స్పీడప్ చేయండి అని సునీత గారు కోరుకుంటున్నారు. మొన్న రీసెంట్గానే ఆవిడ కోరుకుంది, దానికి మంచిగానే సానుకూలంగానే స్పందించింది కోర్టు. ఇది వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి భయం ఏర్పడింది. ఇక్కడ సునీత గారు ఇంకో విధంగా భయం ఆవిడ వ్యక్తపరిచారు. నెక్స్ట్ ఈ అనుమానాస్పద మృతిలో డాక్టర్ వైఎస్ సునీత అని వినిపించబోతుందా అవును అని అంటే వినిపిస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. అమ్మ సునీత గారు, మీరు సొంత వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఆ ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల అని చెప్పి భయపడి సునీత రెడ్డి మీద, వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి మీద అతను కేసు పెట్టాడు. వీళ్ళే అతను చావుకు కారణం, వీళ్ళు ఆశపడ్డారు ఆస్తి కోసమని. అసలు ఆయనకుంది ఒక కూతురు, ఇంకా ఆవిడ ఆస్తి ఎవరికి వస్తుంది? నెక్స్ట్ వాళ్ళకే కదా. అది చాలా సిల్లీగా ఉంది వినేవాళ్ళకు కూడా. అతను ఒక సిబిఐ అతను అధికారి మీద కూడా పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే అతను ప్రాణహాని ఉంది కృష్ణారెడ్డికి, అతను బెదిరించి వీళ్ళ మీద కేసులు పెట్టించారు. అది కూడా తేటతెల్లమైపోయింది, ఆ కేసులు కూడా కొట్టేసింది కోర్టు. ఇప్పుడు సునీత గారు ఏమని కోరుకుంటున్నారంటే త్వరలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కలిశారు, మళ్ళీ కలవబోతున్నారా, తనకి ప్రాణహాని ఉంది, ఏ విధంగా ఈ కేసుని మీరు త్వరగా కూడా ఒక కొలిక్కి వచ్చే విధంగా చూస్తారు. ఒక్కసారి ఆవిడ లేకపోతే కేసు ఇంకా నడవదు, అది వీళ్ళ ప్లాను.
గతంలో చూసుకుంటే ఇట్లాంటివి వీళ్ళు కేవలం ఒక సీటు కోసమే కదా, రాజకీయ హత్యే కదా ఇది. చేసింది. అవును. మొన్న ఎలక్షన్లో సునీత గారు ప్రచారంలో కొంగు చాచి కడప, పులివెందులు ఇదంతా ఆవిడ ఒకటే కోరారు. షర్మిల గారు కూడా మా నాన్న రక్తపు మడుగులో తడిచిన కుర్చీలో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి, అట్లాంటి వ్యక్తిని మళ్ళీ ఆ గద్దెను ఎక్కనివ్వద్దు, అతనికి ఆ పట్టాభిషేకం చేయొద్దు, మీరందరూ కూడా మేల్కోండి అని. కానీ కొన్ని ప్రలోభాలకి, కొన్ని రాజకీయ కుట్రపూరిత రాజకీయాలకి తెరదీసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అవినాష్ రెడ్డిని గెలిపించారు. కానీ అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళు ఎందుకు ఆ విధంగా అడగవలసి వచ్చిందంటే, అంత దారుణంగా చంపారు వివేకానంద రెడ్డిని. అసలు ఆ వ్యక్తిని చంపటం, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా చనిపోవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు సునీత గారికి ఏం జరగబోతుంది, థ్రెట్ ఆవిడకుందా, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు చూస్తే, సొంత తల్లి ఎవరు విజయలక్ష్మి, వైఎస్ విజయలక్ష్మి హైదరాబాద్ నుంచి ఆవిడ కొత్తగా కొన్న కారులో బయలుదేరితే 2 కారు టైర్లు కూడా విడిపోయినాయి. ఆవిడ్ని చంపడానికి ట్రై చేశాడు. ఎందుకు? ఏదో ఒక విధంగా నేను తండ్రి లేని బిడ్డనని కొన్నాళ్ళు చెప్పాడు. చూసుకుంటే కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచాడు. ఈ రోజున ఈ సీటు కోసం నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాశాడు. ఇతను చెప్తాడు ఈ రోజున ఎల్లో మీడియా, ఈనాడు ఛానల్ అట్లా రాస్తుంది, కమ్మ పార్టీ, ఇట్లాంటి పిచ్చి మాటలని మాట్లాడి పిచ్చి రాతలన్నీ రాసేది సాక్షి పేపరు, సాక్షి ఛానల్. మరి తర్వాత నిన్నగా చూస్తే వీళ్ళ ఎంపీ విజయసాయి రెడ్డి ఏమని చెప్పి వెళ్ళాడు పార్టీలోంచి వెళ్ళిపోతూ, ఆ రోజు మీరు వివేకానంద రెడ్డి హత్య గురించి ఎందుకు చెప్పారు, ఒకసారి గుండెపోటు ఒకసారి గొడ్డలిపోటు అంటే, అసలు గుండెపోటు అన్న విషయం నాకు తెలియదు, అవినాష్ రెడ్డి చెప్పాడు, ఫోన్ చేశాను నేను ఇలాగా అని చెప్పి అతనే చెప్పాడు మీడియా ముఖంగా. వీళ్ళే కదా చేశారు. ఈరోజు అక్కడ అందరికీ అర్థమవుతుంది. కాకపోతే సాక్ష్యాధారాలతోటి పగడ్బందీగా పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోకుండా ఉండటం కోసం సాక్ష్యాలను లేకుండా చేస్తున్నారు. కానీ అసలు కేసే లేకుండా చేయాలంటే ఏం చేయాలి, సునీత అనే ఆవిడ ఉండకూడదు అనేది వీళ్ళ ఆలోచన. వీళ్ళ ఆలోచనలన్నీ అవే కదా. ఇప్పుడు అంత బయటకు వస్తుంది కదా మనం తీసుకుంటే. ఇప్పుడు ఆవిడే నడిపిస్తుంది, ఒత్తిడి చేస్తుంది, ఎక్కడా కూడా తగ్గట్లేదు. అట్లాంటి ఎలక్షన్ టైంలో కూడా ఆడ మనిషి అయ్యి కూడా ఆవిడ నిలబడి సాధించడానికి పోరాడుతుంది, ఇంకా పోరాడుతూనే ఉంది. అట్లాంటి ఆవిడకి థ్రెట్ ఉందంటే ఖచ్చితంగా ఇది పోలీసులు, ఇప్పుడు సునీత గారు అదే కోరుకుంటున్నారు, పోలీసుల నుంచి నాకు రక్షణ కావాలి, రక్షణ కల్పించండి, ఈ విధంగా రేపు మా నాన్నగారి హత్యకు కారకులైన వాళ్ళు శిక్ష అనుభవించాలి అంటే, ఈ రోజున నేను ఇప్పుడు ఈ 5-6 అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో అందులో వైఎస్ సునీత పేరు వినిపించకుండా ఉండాలి అంటే వెంటనే ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురండి అని కోరుకుంటుంది. కానీ ఈ రంగయ్య హత్య ఈరోజు రీసెంట్గా చూసుకుంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే మళ్ళీ రాజకీయంలోకి మళ్ళా రంగప్రవేశం చేసి అతనే సీఎం అయినడితే ఈ రోజున అసలు ఈ అనుమానాస్పద మృతులు ఎన్నుండేవి? అసలు ఈ కేసు ముందుకు వెళ్ళేదా? ఆవిడ అక్కడ లేకే కదా. జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే సొంత బాబాయ్ కూతురయ్యండి చెల్లి అక్కడ అసలు నమ్మకం లేకే కదా హైదరాబాద్ సిబిఐకి ఆవిడ మళ్లించుకుంది ఇటు కేసుని, ఇక్కడికి అప్పచెప్పారు కదా. కొన్ని వేల ఫైళ్ళు ఇక్కడికి అప్పచెప్పారు, అక్కడ అసలు ఫైల్స్ ఓపెన్ చేయట్లేదు, కలచట్లేదు, వాళ్ళు ఎవరి దగ్గర కూడా విచారణకు వెళ్ళట్లేదు, ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ రోజున 1 by 1 వీళ్ళంతా కూడా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. నెక్స్ట్ వైఎస్ సునీతానా ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరూ కూడా ఇదే చేస్తారు, చంపటం, చంపేయటం, హత్య రాజకీయాల, వాళ్ళు చంపేసి ఇంకొకరు మెత్తోయటం, మాకేం సంబంధం లేనట్లు. ఈరోజు గూగుల్ మ్యాప్ ఇప్పుడు అధునాతనమైన పరికరాలు వచ్చేసి అంతా కూడా మారిపోయింది. ఒకప్పుడు అంటే తెలిసేది కాదు, కానీ లొకేషన్స్, ఫోన్స్ ఇవన్నీ చూస్తుంటే అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నట్లుగా అందరు ఫోన్స్ ఎవరైతే దీంట్లో ఉన్నారో అందరివి అక్కడ చూపిస్తున్నాయి. వీళ్ళంతా ఒక చోట ఎందుకు గ్యాదర్ అయ్యారు, ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారు, ఇవన్నీ బయటకు రావాల్సినవి. అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఆవిడ కోరుకుంటున్నట్లుగా లేకపోతే పోలీసులను కోరుకుంటున్నట్లుగా తొందరగా ఈ కేసుని ఒక కొలికి తెచ్చి ఎవరు ఈ కారకులు ఉన్నారో వివేకానంద రెడ్డి హత్యకి వాళ్ళకి శిక్ష పడాలి. అది మాత్రం పాపం ఆవిడ పోరాటానికి అదైతే కోరుకుంటున్న ఆవిడ ఒక ఫలితం అయితే దక్కిద్దని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.